ఎవరు సినిమా చూపించింది? సినిమా చూపించారుగా, చూపించి 2 సంవత్సరాలు అయిపోతుందిగా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి చరిత్రలో మళ్ళీ ఆ జెండా కనపడకుండా సినిమా చూపించారు. ఆయన సినిమా చూపించింది 175 సినిమా ఆయనకి చూపించి పంపించారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు 2009లో నీ తండ్రి చనిపోయినప్పుడు సొక్కా చించుకొని, షర్టు తీసేసుకొని, ప్యాంటు చించుకొని రోడ్ల బట్టి అడుక్కుంటా తిరుగుతుంటే ఈ అక్క చెల్లెమ్మలు 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు, ఏదో ఒకసారి కనగరిద్దాము, ఈయన పాలన ఏ రకంగా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ ప్రజలంతా కూడా నీకు నమ్మి నీకు 151 సీటు గెలిపించుకున్నందుకు మా చెప్పులతో మేము కొట్టుకున్నాము. ఎందుకంటే నువ్వు చేసిన దరిద్రమైన పాలన చేసావు కాబట్టి. ఏ మహిళ అయినా కూడా బయటికి వచ్చిందా? ఒక ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి లాస్ట్కి రోడ్డు మీద కూడా తిరగనీయకుండా చేసేసి ఏదన్నా నోటు నుంచి మాట్లాడితే వెంటనే వాళ్ళకి అరెస్ట్ చేయండి అన్నారు. ఏదన్నా మాట్లాడితే ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టేసి లోపలేండి అన్నావు. ఎస్టీ ఎస్సీ కేసులు వాళ్ళకి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కూడా నువ్వు ఎస్టీ ఎస్సీ కేసు పెట్టిన ఘనత సైకో జగన్మోహన్ రెడ్డిదని ఈ ప్రజలంతా కూడా తెలుసు. నువ్వు పాదయాత్ర కాదు, పాదాల మీద యాత్ర చేసినా కూడా నీకు ఇప్పుడన్నా 11 సీట్లు ఉన్నాయి. ఐఎమ్ 0 అని నువ్వు రాసుకోని సైకో జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నావు. రేపు 2029కి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం 260 సీట్లకి 260 సీట్లు కైలేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఇప్పుడే ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. నీ సత్తా ఏదైనా ఉంటే రేపు అసెంబ్లీలో అమరావతి అని ప్రకటిస్తున్నారు, ఇక్కడే రాజధాని అమరావతి అని ప్రకటిస్తున్నారు. నువ్వు నిజమైన నాయకుడు అయితే, ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అయితే, నువ్వు మాట్లాడే నాయకుడు అయితే, నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి కొడుకువైతే రేపు అసెంబ్లీలో వచ్చేసి నువ్వు మాట్లాడు. దీనికి నేను కట్టుబడి ఉన్నాను, ఈ అమరావతికి రాజధాని అని నేను కట్టుబడి ఉన్నానని నువ్వు అసెంబ్లీలో చెప్పు. నీ వాయిస్ 5 కోట్ల మంది ప్రజలు వింటారు. నువ్వు 3 రాళ్ళు వేయలేని వాడివి, 3 రాజధానులని నువ్వు ప్రకటించేసి ముక్కలు చేసి వెళ్తానికి నువ్వు చేసిన వాడి కాబట్టి నీకు ఆ దమ్ము ధైర్యం లేదు. ఈరోజు కూడా నీ చెల్లి కూడా చెప్తుంది, షర్మిల, మీకు దమ్ముంటే మీరు 11 మంది అసెంబ్లీకి వెళ్ళండి, మీకు దమ్ముంటే ప్రజల మీద మాట్లాడండి. నీ రక్తంలో పంచుకొని పుట్టిన చెల్లి నీకు హెచ్చరిస్తుంది. అది సిగ్గు తెచ్చుకో సైకో జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. నువ్వు సినిమా మా చంద్రబాబు నాయుడు చూపిస్తావా? మా చంద్రబాబు నాయుడికి చెప్పు కూడా పనికి రాని వాడివి నువ్వు సైకో జగన్. ఖబర్దార్ బిడ్డ, నువ్వు సినిమా చూపడం కాదు, గంజాయి బ్యాచ్కి, డ్రగ్స్ చేసే వాళ్ళకి రెచ్చగొట్టేసి బిడ్డల జీవితాలు నువ్వు పాడు చేస్తానికి నువ్వు సిద్ధం చేస్తున్నావేమో. ఎక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా నువ్వు దళారీలతో కలిసి ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవాలని గంజాయి ఎక్కడి నుంచి పంపిస్తున్నావో, గుండాలకి ఎక్కడి నుంచి పంపిస్తున్నావో అన్నీ చేస్తున్నారు. ప్రజలు చూస్తూనే ఉన్నారు, ప్రజలకి అర్థమైపోతూనే ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నంతకాలం ఆయనే సీఎం. రెండోది యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన పనితనంలో ఎక్కడన్నా మహిళకి చిన్న చీమ చిట్టుకమంటే ఆ రోజే ఆఖరి రోజని ఆనాడు ప్రమాణీకరణ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే ఆఖరి రోజు అయిపోతుంది. ఎక్కడో 2-3 ఏదో సంఘటన జరిగిందని విన్నాము. ఆ సంఘటనలో వాళ్ళే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం అంటే. నారా చంద్రబాబు నాయుడు గారి పనితనం ఏందనేది ఈ గుండాలకి తెలుసు, ఈ రౌడీలకి తెలుసు, ఈ బ్లేడ్ బచ్చీలకు తెలుసు, ఈ గంజాయి తాగే వాళ్ళకి తెలుసు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి తెలుసు. ఇది నువ్వు పాదాల మీద చేసినా, తల కింద పెట్టి కాళ్ళు పైకి వచ్చినా కూడా నువ్వు 0 సైకో జగన్మోహన్. ఇంకో మాట చెప్తున్నాము, నువ్వు పాదయాత్ర చేసే ముందు నీ చెల్లికి ఎవడో పనికిరాని పేటిఎం బ్యాచ్లు, నీ చెల్లి అంటే నీ రక్తంలో పంచుకుని పుట్టిన చెల్లి, నీ చెల్లి మీద నువ్వు గౌరవం ఇవ్వలేని వాడివి. ఈ రాష్ట్రంలో ఉన్న 2,55,00,000 మందికి నువ్వు ఏం గౌరవిస్తావు? అది కాపాడుకో. నీ చెల్లి చీర గురించి కామెంట్ చేస్తాడు. ఎవడో వాడు ఒక అమెరికాలోనే ఎక్కడో ఉన్నాడు, వాడు
దుబాయ్లో సంథింగ్ నోటికి వచ్చినట్టు, నోటికి హద్దు అదుపు లేకుండా నీ చెల్లి గురించి, పుట్టుక గురించి కూడా మాట్లాడుతున్నాడంటే అట్లాంటి వాడికి నువ్వు బుద్ధి చెప్పలేని వాడివి. నువ్వు ఈ పాదయాత్ర చేసి ఈ ప్రజల్లో, ఈ 5 కోట్ల మంది ప్రజల్లో ఉన్న ఈరోజు 2,55,00,000 మంది మహిళలకి నువ్వు ఓటు పొందడానికి వస్తావా? నీలాంటి సైకోని అడుగు కూడా పెట్టినము. రేపు రాబోయే రోజుల్లో నువ్వు అసెంబ్లీకి కూడా జీరోవి. ఇప్పుడు ఇంకోసారి నీకు బహిరంగ సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉన్నవాడైతే మీరు 11 మంది రేపు 28వ తారీఖుకి రండి, ప్రజాక్షేత్రంలో మాట్లాడండి. మీరు అప్పుడు ప్రజలు మీకు నమ్ముతారు, నమ్మి ఏదో 1-2 సీట్లు మీకు గెలిపించుకుంటూ చూస్తారు.